అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రేపటి నుంచి అంటే 16వ తారీఖు నుంచి జూలై 14వ తేదీ దాకా నిజ జ్యేష్ఠ మాసం. ఇప్పటిదాకా అధిక మాసం వచ్చింది. అధిక మాసంతో మనం ఏ పండగలు, ఏ శుభముహూర్తాలు, ఏ శుభకార్యాలు చేసుకోలేకపోయాం. ఇప్పటి నుంచి అన్ని రకాల శుభముహూర్తాలు, శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నిజ జ్యేష్ఠ మాసంలో. ఈ నిజ జ్యేష్ఠ మాసం ఎవరికి ప్రసిద్ధి అంటే త్రిమూర్తులు ముగ్గురికి కూడా. కొన్ని వైశాఖ మాసం ఉందనుకోండి, పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైన మాసం. ఈ అధిక జ్యేష్ఠ మాసం అంటే పురుషోత్తమ మాసం అంటాం. అధికస్య అధికం ఫలం. అంటే ఈ పురుషోత్తమ మాసంలో మనం ఏ శుభకార్యం, ఏ జపము, దానము, హోమము, ఏ మంచి కార్యం చేసినా అధికమైన 10 రెట్ల ఫలితాన్ని మన ఖాతాలో వేశాడు. ఇప్పుడు ఈ నిజజ్యేష్ఠ మాసం అంటే ఏ మాసానికైతే అధిక మాసం వస్తుందో అప్పుడు ఆ వచ్చే నిజమాసం కూడా అంత శ్రేష్టమైనది. అది బహుశా ఈ జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం. ఈ బ్రహ్మదేవుడికి మరి గుళ్ళు ఎక్కడా లేవు, కానీ ఖచ్చితంగా నిజజ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మదేవుడిని ఆరాధించాలి ఏదో ఒక రూపంలో. ఎలా ఆరాధిస్తాం? ఎవరిళ్లల్లో కూడా కనీసం ఫోటో కూడా ఉండదు. అందుకే ఈ బ్రహ్మదేవుడిని గోధుమ పిండితో తయారు చేసినటువంటి ఆ ప్రతిమకి మనం దీపారాధన, ధూపదీప నైవేద్యాలు చేసి పూజిస్తాం. ఈ నెల రోజులు ఎటువంటి శుభకార్యాలకు చేయలేని వాళ్ళు ఇప్పుడు రేపు మరి జూన్ 17వ తారీఖు నుంచి కాస్త ముహూర్తాలు ఉంటాయి కాబట్టి ఏ పుణ్యకార్యమైనా చేసుకోవచ్చు. అలాగే గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, అన్నప్రాసనలు, ఇల్లు మారడాలు, అద్దిల్లు మారడాలు, కొంచెం రిజిస్ట్రేషన్లు ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మరి ఈ నెల జూన్ 16 నుంచి అత్యంత పవిత్రమైనటువంటి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో త్రివిక్రముడు వామనమూర్తిని మనం పూజించాలి. వామనమూర్తిని పూజిస్తే చాలా మంచిది. పైగా మరి మనకి జ్యేష్ఠ అన్న పేరు ఎందుకు వచ్చింది? జ్యేష్ఠాదేవి గుర్తొస్తుంది మనకి. క్షీరసాగర మథనం జరిగింది కదా. క్షీరసాగర మథనంలో జరిగినప్పుడు ఎన్నో వస్తువులు వచ్చాయి. లక్ష్మీదేవి దాంట్లోంచి పుట్టింది, హాలాహలము దాంట్లోంచి పుట్టింది, అలాగే కల్పవృక్షము, వీటితో పాటు అలక్ష్మి జ్యేష్ఠాదేవి కూడా వచ్చింది. జ్యేష్ఠాదేవి పుట్టినటువంటి మాసం అనమాట జ్యేష్ఠ మాసం అంటే. అందుకని మరీ ముఖ్యంగా ఈ జ్యేష్ఠ మాసం శుభ్రతకి ప్రసిద్ధి. అంటే ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో, ఎవరి ఇల్లు అయితే కళకళలాడుతూ ఉంటుందో వాళ్ళ ఇంట్లోంచి అలక్ష్మి వెళ్ళిపోతుంది. ఎవరు అపరిశుభ్రంగా ఇల్లు వాకిలి తుడుచుకోకుండా బద్ధకంగా, నీరసంగా, నిస్సత్తుగా ఉంటారో వాళ్ళ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. మరి జ్యేష్ఠాదేవి భూమి మీద సంచరిస్తున్నటువంటి మాసం అన్నమాట ఈ మాసం. మన ఇళ్ళకి రాకూడదు అంటే ఏం చేయాలి? ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. ఈ మాసంలో మనం లక్ష్మీదేవిని ఎంత ఎక్కువగా పూజిస్తే జ్యేష్ఠాదేవి మనకి అంత దూరంగా ఉంటుంది. లక్ష్మీదేవి పూజించడం అంటే ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంచుకోవడం, గుమ్మానికి పసుపు రాసుకోవడం, ఎప్పుడూ కూడా ఇంట్లో ఇల్లాలు చక్కగా కుంకుమ పొట్టు పెట్టుకుని, కాళ్ళకి పసుపు రాసుకుని, కళకళలాడుతూ నవ్వుతూ ఉండడం, ఇంట్లో ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి గొడవలు పడకుండా ఉండడం, ఇవన్నీ కూడా లక్ష్మీ నివాస స్థానాలు. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఎదురుండగా పిండి దీపారాధనలు వెలిగిస్తారు, మామూలు దీపారాధన చేస్తారు, చేయండి. ప్రతి శుక్రవారం సాయంకాలం ప్రదోష సమయంలో ఇంటి ముంగట 2 దీపారాధనలు పెట్టండి. తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకోండి. తులసి కోటకు కూడా మీకు చేతనేంటే తులసి అమ్మవారు కూడా కళకళలాడుతూ ఉండాలి. అలాగే పిల్లల్ని ఇప్పటిదాకా స్కూల్కి పంపించి ఉండరు, బహుశా బుధవారం నుంచి స్కూల్కి పంపించవచ్చు. ఆవుకి పిల్లల చేత పచ్చగడ్డిని తినిపించండి. అలా చేస్తే పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది, గోమాత యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. ముఖ్యమైన పని ఏంటంటే విష్ణు సహస్రనామ పారాయణ. విష్ణు సహస్రనామాలు మనం ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. లేకపోతే మీకు వీలైన సమయంలో విష్ణు సహస్రనామాలు చదువుకోండి, స్తోత్రం చదువుకోండి. మాకు స్తోత్రం రాదండి, తప్పులు పోతాయనంటే వినండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ వినండి. ఎన్నిసార్లు వినడానికి ఏంటి నొప్పి? విష్ణు ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. మీరు అలాగే ఈ నెల రోజులు వీలైనంత వరకు ఉదయాన్నే నిద్ర లేవాలి, పొద్దెక్కేదాకా ఎవరు పడుకోకూడదు. ఎందుకంటే ఆ లక్ష్మి మన ఇంట్లోకి రాకూడదుగా. అంతేకాదు సూర్యోదయానికి మనం అర్ఘ్యాన్ని ఇవ్వాలి సూర్యనారాయణమూర్తికి, ఆయన ప్రత్యక్ష దైవం. రేపు జూన్ 21వ తేదీన యోగా డే అని కూడా చేసుకుంటున్నాం మనం. అంటే ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వడం అన్నది చాలా విశేషం. అంతేకాదు ఈ నిజ జ్యేష్ఠ మాసంలో లక్ష్మీదేవి ఆరాధనతో పాటు, బ్రహ్మదేవుడి ఆరాధనతో పాటు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోవాలి. హనుమంతుల వారి యొక్క చిత్రపటం ముందు ఏదో దీపం, నెయ్యి దీపమో, నూనె దీపమో, 2 ఒత్తులు వేస్తారో, 3 ఒత్తులు వేస్తారో, మీ ఇష్టం. ఏదో దీపారాధన మాత్రం చేయాలి. దీపారాధన చేసి హనుమాన్ చాలీసా ఒకసారి చదువుతారో, 2 సార్లు చదువుతారో, మీ ఇష్టం. లేదా ఓం హం హనుమతే నమః అన్న మంత్రాన్ని పారాయణ చేసుకోండి. ఆ రోజు మీరు శనివారం కానీ మంగళవారం కానీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి.
తమలపాకులు సమర్పించండి. తమలపాకుల మీద శ్రీరామ 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 అని రాసి తమలపాకులు సమర్పించండి. మీరు 11 సమర్పిస్తారో 21 సమర్పిస్తారో మీ శక్తి కొలది సమర్పిస్తే వాళ్ళని శనిదోషాలు అంటవు. మరి ఈ నిజజ్యేష్ఠ మాసంలోనే జూన్ 25వ తారీఖున నిర్జల ఏకాదశి వస్తుంది. 24వ తారీఖున దశపాపహర దశమి అంటారు. రెండూ చాలా ముఖ్యమైనవే. 24వ తారీఖున దశపాపహర దశమి నాడు కాశీ వెళ్ళి గంగా స్నానం చేయాలి. అందరూ గంగా స్నానం చేయడానికి ఎక్కడ కుదురుతుంది? కాబట్టి గంగామాతను తలుచుకుంటూ ఇంట్లోనే మనం స్నానం చేసి ఆ గంగా స్నాన ఫలితాన్ని మనం పొందుతాం. ఆ దశపాపహర దశమి నాడు ఆ గంగా స్నానం చేస్తేట 10 రకాల పాపాలు పోతాయట. లేకపోతే మనకి సమీపంలో ఉన్నటువంటి నదీ స్నానమో సముద్ర స్నానమో అవసరమైతే బావి దగ్గరైనా సరే స్నానం చేయమంటుంది శాస్త్రం. ఈ దశపాపహర దశమి నాడు ఖచ్చితంగా గంగా స్నానం చేసే తీరాలి. ఆ స్నాన ఫలితాన్ని ఇలా చెప్తుంది శాస్త్రం. మరి నిర్జల ఏకాదశి అంటే నిర్జల అంటే జలము లేనిది. జలము తీసుకోకుండా ఎవరైతే ఈ ఏకాదశి ఉపవాసం ఉంటారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం 24 ఏకాదశుల యొక్క ఫలితాన్ని 10 రెట్లు ఎక్కువ చేసి మన ఖాతాలో వేస్తాడట పరమాత్మ. అయితే ఈ నిర్జల ఏకాదశి నాడు పొరపాటున కూడా తులసి మొక్కలో నీళ్లు పొయ్యకూడదు. తులసి మాత కూడా ఉపవాసం ఉంటుంది. అందుకని నిర్జల జలము అస్సలు పొయ్యకూడదు. అలాగే ఈ ఏకాదశి అయిపోయాక బహుళ ఏకాదశి వస్తుంది కదా, యోగిని ఏకాదశి అంటారు. ఇవి చాలా విశేషమైనటువంటి రోజులు అన్నమాట. ఈ నిజజ్యేష్ఠ మాసం కూడా చాలా విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం. మనం స్నానం చేసే నీటిలో కర్పూరం కానీ, ఒకరోజు కర్పూరం, ఒకరోజు సాల్ట్, ఒకరోజు పసుపు. కర్పూరం వేసుకుంటే ఐశ్వర్యం, సాల్ట్ వేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పసుపు వేసుకుంటే గురుగ్రహ అనుకూలత కలుగుతుంది. అలాగే స్నానం చేసే నీటిలో శనివారం నాడు నల్ల నువ్వులు కనుక వేసుకుంటే శని దోషాలన్నీ పోతాయి. శుక్రవారం నాడు గులాబీ రేకులు కానీ పాలు కానీ పోసుకుని కాస్త స్నానం చేస్తే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఈ నిజజ్యేష్ఠ మాసంలో ఖచ్చితంగా మీకు వీలైనన్ని సార్లు ప్రతి శుక్రవారం ప్రదోష సమయంలో కానీ ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో కానీ కుంకుమ పూజ చేసుకోండి లక్ష్మీదేవికి. మరి అల్లంలో కొన్ని రకాల కూరగాయలు కూడా తినకూడదు అంటుంది శాస్త్రం. అది వంకాయ, బెండకాయ అనారోగ్య హేతువులు. దాన్ని ఎక్కువ ప్రకోపిస్తాయి కాబట్టి అవి కొంచెం అనారోగ్యం చేస్తాయి కాబట్టి వంకాయకు దూరంగా ఉంటుంది. ఈ నిజజ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇల్లంతా కూడా తప్పనిసరిగా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి, అలక్ష్మిని పంపించేయాలి. కాబట్టి అలాగే ఈ మంగళవారము శుక్రవారం కానీ లేకపోతే ప్రతిరోజు పూజా సమయంలో కానీ ఒక రాగి చెంబులో కాస్త నీళ్లు పోసి పసుపు వేసి 2 ఏలక్కాయలు 3 రాగి నాణాలు వేసి లక్ష్మీదేవి ఎదురుగుండగా పెట్టి దీపారాధన చేయండి. దీపారాధన చేసి మీరు ఏవైతే చదువుకోవాలనుకుంటున్నారో లక్ష్మీ అష్టోత్తరమో లక్ష్మి యొక్క నామాలో అవి చదువుకోండి. త్రివిక్రముడు అన్న వామనమూర్తి అన్న ఒకటే, వాళ్ళ నామాన్ని జపం చేయాలి. ఓం వామనాయ నమః అని కానీ ఓం త్రివిక్రమాయ నమః అన్న కానీ 108 సార్లు జపం చేసుకొని మీరు ఏమీ చేయలేకపోతున్నారు, దీపారాధన చేసి ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రివిక్రమాయ నమః 108 సార్లు చదువుకోండి చాలు. లేకపోతే కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, కేశవాది నామాలన్నీ ఉన్నాయి. ఆచమనం చేస్తూ ఉన్నప్పుడు మీరు గూగుల్లో కొట్టండి, ఆచమనం చేస్తున్నప్పుడు కేశవనామాలు అని కొట్టండి, వస్తుంది. ఆ 24 నామాలు చదువుకున్న మీ పూజ అయిపోయినట్టే. నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇల్లంతా కూడా మీరు పసుపుతో కానీ సాల్ట్తో కానీ మాప్ పెట్టుకోండి. అలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే చక్కగా బొట్టు పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి చక్కగా గాజులు ఇవ్వండి, చాలా మంచిది. మరి ఈ నిజజ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాన్ని పెద్ద మంగళవారం అంటారు. ఈ మంగళవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకోకూడదు. అప్పే కాదు, మంగళకరమైనటువంటి వస్తువులు ఏమీ ఇవ్వరు. మరి నల్ల నువ్వులు దానం చేస్తే చాలా మంచిది అని చెప్తారు. నల్ల నువ్వులు దానం చేస్తే అన్ని రకాలైనటువంటి గ్రహదోషాలు శని దోషాలు అన్నీ కూడా పోతాయట. ఈ ఏకాదశి నాడు ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆరాధన చేయాలి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి, పరమేశ్వరుణ్ణి బిల్వదళాలతో అర్చించాలి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి, లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. ఎంతమంది దేవుళ్ళు ఎందుకు చెప్తున్నారంటే ఏదైనా మీరు చేసుకోవచ్చు, అవకాశాన్ని బట్టి మీకున్న పరిస్థితులను బట్టి అనుకూలతను బట్టి. అలాగే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆలయంలో లేదా అమ్మవారి ఆలయంలో కాస్త కర్పూరాన్ని సమర్పించండి. సమర్పిస్తే అది మీకు ఐశ్వర్యానికి హేతు అవుతుంది. మీకు ఇంట్లో ఏమీ చేసుకోలేకపోతే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడే అమ్మవారి ఆలయం దగ్గర మీరు కాస్త దీపారాధన పెట్టండి, చక్కగా నమస్కారం చేసుకోండి, కాసేపు అక్కడ కూర్చోండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అన్న మంత్రాన్ని యథాశక్తి జపించండి. అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాదేవి రావి చెట్టు నీళ్ళలో ఉంటుందని చెప్పుకున్నాం కదా, రావి చెట్టు మొదట్లో. అందుకని రావి చెట్టుకి చుట్టూ నూలు దారాన్ని కట్టి
మీరు అక్కడ కాస్త రావి చెట్టు కింద శుభ్రం చేసి ముగ్గు వేసి దాని మీద దీపారాధన చేసి మీకు వీలైనంతగా దీపాన్ని నైవేద్యాన్ని పెట్టండి, కాస్త బెల్లం ఒక పెట్టండి, చుట్టూతా ప్రదక్షిణ చేయండి. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉంటాడు, ఆయుర్దాయం స్థిరంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా నోట్లో బెల్లం ముక్క వేసుకోండి. మీ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉంటాయి. అలాగే మీరు కర్పూరంలో 2 లవంగాలు వేసి మరీ లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. అది కూడా ప్రతి శుక్రవారం ప్రదోష సమయంలో కనుక చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలక్ష్మి దూరం అయిపోతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో తిరుమల తిరుపతిలో స్వామివారికి జ్యేష్ఠాభిషేకాలు నిర్వహిస్తారు. ఇప్పుడు ఈ జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ బహుళ చతుర్దశి నాడు స్వామివారికి అంటే పరమేశ్వరుల వారికి అంటే మాస శివరాత్రి అనమాట, ఆ రోజున బిల్వ దళాలతో అభిషేకం చేయడం వల్ల అకాల మరణ గండాలు తొలగిపోతాయి, ఆరోగ్యం కూడా లభిస్తుంది. జ్యేష్ఠ మాసంలో మరొక ముఖ్యమైనది ఏమేంటంటే కుటుంబంలో పెద్ద అంటే జ్యేష్ఠ పుత్రిక కానీ జ్యేష్ఠ పుత్రుడు కానీ వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు అంటారు. ఈ జ్యేష్ఠ మాసంలో నీటి దానం జలదానం చేస్తే చాలా మంచిది. ఈ జ్యేష్ఠ మాసంలో చాలామంది వట సావిత్రి వ్రతం చేస్తారు, అలాగే ఏరువాక పున్నమి చేస్తారు. ఇలాంటి పండుగలు ముత్తైదువులకి అవివాహితులకేమో వివాహం అయిపోతుంది, ముత్తైదువులకేమో వాళ్ళ మాంగళ్య బలం స్థిరంగా ఉంటుంది, భర్తకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే అలక్ష్మి దూరం అయిపోయి లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత కలుగుతుంది. కాబట్టి ఈ మాసంలో పఠించవలసినటువంటి మంత్రాలేంటి? ఓం త్రివిక్రమాయ నమః అన్న మంత్రాన్ని 108 సార్లు, ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అన్న మంత్రాన్ని 108 సార్లు, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, అలాగే గోవికి ఏదో ఒకటి తినిపించడం, హనుమద్ ఆరాధన ఇలాంటివన్నీ చేయడం వల్ల మనం ఈ నిజ జ్యేష్ఠ మాసంలో అలక్ష్మిని దూరంగా పెట్టచ్చు, శని దోషాల నుంచి గట్టెక్కిపోవచ్చు. లోకా సమస్త సుఖినో భవంతు.